దేవుడి మీద ఒట్టు మైక్రో ఫైనాన్స్ స్కామ్ గురించి తనకేమీ తెలియదు అంటోంది మంగ్లీ. అక్కకు ఎలాంటి సంబంధం లేదు, అంతా హేమకాంత్ రెడ్డి చేశాడని చెప్తున్నాడు తమ్ముడు రమావత్ మధు. ఇటు ఇంకో తమ్ముడు శివ చౌహాన్ కూడా మధు డైలాగ్ ని రిపీట్ చేస్తున్నాడు. మరోవైపు బాధితులు ఆవేదన చెందుతూనే ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఆ కీలక సమాచారం ఏంటో మనం బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం. మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు కనిపిస్తోంది. మంగ్లీ సోదరుడి అకౌంట్స్ పరిశీలిస్తున్నారు పోలీసులు. రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా గుర్తించారు. 3 సార్లు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టు గుర్తించారు. డబ్బులు పడ్డ తర్వాత రోజే విత్డ్రా చేసుకున్నారు. రమావత్ మధు అకౌంట్ సీజ్ చేశారు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ. రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ కు చెందిన అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు పోలీస్ శాఖ లేఖ రాసింది. మొన్నటికి మొన్న నల్లగొండ జిల్లా పెద్ద ఊరకు చెందిన పాల్తీ రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న డబ్బంతా రమావత్ మధు కంపెనీలో పెట్టి రోడ్డున పడ్డాను అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రమేష్ సూసైడ్ పై రీసెంట్ గా స్పందించిన మంగ్లీ రమావత్ మధు వల్లే ఎంతో మంది రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దుర్మార్గుడని తెలియక అతడితో మాట్లాడాను అని లెటర్లో రాసింది. కొందరు కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఏ ఆధారాలు లేకుండా తన చుట్టూ కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతిమంగా నిజమే గెలుస్తుందంటూ నోట్లో రాసింది మంగ్లీ. ఇటు మైక్రో ఫైనాన్స్ స్కామ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్. మంగ్లీపై కుట్రపూరితంగానే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు నిరాధారమన్నారు. ఈ కేసులో వాస్తవాలు ఏంటి అనేది పోలీసుల విచారణలో తేలుతాయన్నారు. ఇలా శివ చౌహాన్ మాట్లాడిన కాసేపటికే రమావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ కి డబ్బులు మళ్లినట్టు పోలీసులు గుర్తించారు. మంగ్లీ అకౌంట్స్ ను కూడా చెక్ చేసే అవకాశం ఉంది. దీంతో కేసులో నెక్స్ట్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి రేవంత్ తో మాట్లాడదాం. రేవంత్, చాలా సీరియస్ గా పోలీసులు కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక పక్క దర్యాప్తు జరుగుతూనే ఉంది, మరొక పక్క వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతూనే ఉన్నాయి. ఏం జరుగుతోంది, బాధితులు ఏం చెప్తున్నారు, అసలు కేసు స్టేటస్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మైక్రో ఫైనాన్స్ కేసులో పోలీసులు అయితే కీలక అప్డేట్ని కూడా సాధించారు. కీలకమైనటువంటి సమాచారం కూడా సేకరించారు. ఇప్పటికే ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరుతోటి అంటే మోసం చేసినటువంటి మధునాయక్ తోటి మంగ్లీ సోదరుడికి సంబంధం ఉన్నది ఇప్పుడే ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే బాధితులు కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మోసపోయినటువంటి కొంతమంది బాధితులు కూడా ఆత్మహత్య కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగ్లీ ఈరోజు తాజాగా ఒక ప్రెస్ నోట్ను విడుదల చేసింది. ఈ మధునాయక్ సంబంధించినటువంటి కేసులో తనకి ఎలాంటి పాపం తెలియదు, తనకు సంబంధమే లేదు, తాను కట్టించుకున్నటువంటి హనుమంతుడి మీద ప్రమాణం చెప్తున్నాను, తనకి ఎలాంటి ప్రమేయం లేదు, తప్పు లేదని చెప్తున్నారు. కేవలం ఈ కేసులో ఉన్నటువంటి శుభక్షేత్ర అంటే డెవలపర్స్ దాంట్లో ఒక నిందితుడు అన్నటువంటి బండి శివ పేరును తన తమ్ముడు సోదరుడు శివ చౌహాన్గా ప్రచారం చేస్తున్నారు. కావాలని కొంతమంది తనపై కుట్రపూరితంగానే ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. కేవలం ఒక మాట్లాడిన పాపానికి దుర్మార్గుడని తెలియక మధునాయక్ ఇంటికి వెళ్ళి ఒకసారి భోజనం చేశాము, అందువల్ల దీనికి సంబంధించి పెద్ద ఎత్తున క్షోభ కూడా అనుభవిస్తున్నామని చెప్పి కూడా మంగ్లీ అయితే తాజాగా విడుదల చేసినటువంటి నోట్లో కూడా పేర్కొంది. అలాగే మంగ్లీ సోదరుకు అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలోనే పోలీసులు కూడా సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే ఈ కేసు మీద అంటే మంగ్లీకి ఈ కుటుంబానికి దీనికి సంబంధం ఉందా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి బిగ్ అప్డేట్ని కూడా పోలీసులు అయితే సేకరించారు. పోలీసులు ఇప్పటికే కొన్ని బ్యాంకులకు సంబంధించి ఏదైతే రమావత్ మధుకు సంబంధించినటువంటి అలాగే అది ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంగ్లీ సోదరుడు శివకు సంబంధించిన అకౌంట్ను కూడా ఈరోజు పోలీసులు అయితే పరిశీలించారు. అయితే పోలీసుల పరిశీలన మొత్తం మధునాయక్ నుంచి 3 సార్లు అంటే శివ చౌహాన్ అకౌంట్కు 3 సార్లు నగదు బదిలైంది. బదిలైన తెల్లారి ఆ నగదును అయితే శివ చౌహాన్ డ్రా చేసుకున్నట్టుగా అంటే పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇతిమిత్తంగా ఇంత అంటే అమౌంట్ అని చెప్పినప్పుడు కూడా పెద్ద మొత్తంలోనే 3 సార్లు కూడా అమౌంట్ను అయితే ట్రాన్స్ఫర్ చేశారు, 3 సార్లు కూడా డ్రా చేసుకున్నాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మధునాయక్ టు మంగ్లీ సోదరు శివనాయక్తో పాటు ఇతర నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి అకౌంట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అన్ని వివరాలు కావాలంటూ కూడా అన్ని ప్రధాన బ్యాంకులకైతే పోలీసులు అయితే లేఖలు సాధించారు. ఒకవైపు మంగ్లీ తనకి ఏ పాపం తెలియదంటున్నటువంటి సందర్భంలోనే పోలీసులు కూడా ఈ రకమైనటువంటి కీలకమైనటువంటి సమాచారం సేకరించారు. ఈ కేసులో మంగ్లీ కుటుంబానికి మంగ్లీ సోదరుడికి ఏదైనా ప్రత్యక్ష పరోక్షంగా
అంటే ప్రమేయం ఉందనే విషయంలో కూడా పోలీసులు అయితే నిగ్గు తెచ్చే పనిలో పడ్డారు. మొత్తంగా ఈ కేసు ఈ విచారణ కొనసాగుతుండగానే చాలామంది బాధితులు కూడా అంటే పూర్తిగా తమ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అమ్మి కాయ కష్టం చేసి పెట్టినటువంటి బాధితులు అయితే వరుసగా అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంగ్లీ మాత్రం తనకు చివరికి న్యాయమే గెలుస్తుంది, తన తప్పు లేకుండా నిజాయితీగా బయటపడతానని చెప్పి కూడా మంగ్లీ చెప్తున్నట్టు నేపథ్యంలో పోలీసులు ఈ రకమైనటువంటి కీలక అప్డేట్ను సాధించడంలో కేసులో కొంత పురోగతి సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిగ్గు తేల్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ రేవన్.